హాయ్ అండి. ఇక్కడ మా వారైతే క్యాంటీన్ నుంచి అయితే సామాను తీసుకొచ్చేసారండి. నేనైతే వెళ్ళలేకపోయాను. ఇంకొకసారి వెళ్ళినప్పుడు మీకు క్యాంటీన్ అయితే చూపిస్తానండి. నెక్స్ట్ ఇక్కడ మన క్యాంటీన్ ప్రైస్‌కి అలాగే ఎంఆర్‌పీ ప్రైస్‌కి డిఫరెన్స్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తా పదండి. ఇక్కడ నేనైతే మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నానండి. మ్యాగీ ప్యాకెట్ ఎంఆర్‌పీ ప్రైస్ వచ్చేసి 57 రూపీస్ అయితే ఉందండి. క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 31 రూపీస్ అయితే పడింది. నేను ఇక్కడ మ్యాగీ 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. 3 ప్యాకెట్ ప్రైస్ వచ్చి 94 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే క్లోజప్ పేస్ట్ అయితే తీసుకున్నానండి. క్లోజప్ పేస్ట్ 150 గ్రామ్స్ ప్యాకెట్ అండి. 150 గ్రామ్ ప్యాకెట్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 132 రూపీస్ ఉందండి. మన క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 64 రూపీస్ అయితే పడిందండి. నెక్స్ట్ ఇక్కడ సఫోలా గోల్డ్ అయితే 1 లీటర్ ప్యాకెట్ తీసుకున్నా. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 197 రూపీస్ ఉందండి. మన క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 131 రూపీస్ పడింది. అలాగే ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ చూసారా అండి, ఇవి క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ అండి. 1 ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ పడింది. మొత్తం 12 ప్యాకెట్స్ ఉంటాయి. 12 ప్యాకెట్స్ మనకు 98 రూపీస్ అయితే పడిందండి. నెక్స్ట్ లోటా చోకపై బిస్కెట్ ప్యాకెట్ అండి. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 57 రూపీస్ పడింది. అలాగే మన టొమాటో కెచప్ అండి. క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 62 రూపీస్ అండి. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ టేస్టీ 200 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఇవి నట్స్ పల్లీలు ఇవి. అలాగే ఇవి ప్యాకెట్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉందండి. క్యాంటీన్ ప్రైస్ 28 రూపీస్ పడింది. నెక్స్ట్ బూస్ట్ ఇక్కడ 500 గ్రామ్స్ది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ పడిందండి. క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి 166 రూపీస్ వచ్చిందండి. అలాగే ఇక్కడ మన 5 స్టార్ చాక్లెట్ అండి 10 రూపీస్ అండి క్యాంటీన్ ప్రైజు. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. అలాగే మన క్యాడ్బరీ డైరీ మిల్క్ ఫ్రూట్ నట్ ప్యాకెట్ అండి. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ ఉందండి. కానీ క్యాంటీన్ ప్రైస్ వచ్చేసి మనకి 49 రూపీస్ పడింది. నేను ఇక్కడ ఫ్రూట్ నట్ క్యాడ్బరీ 80 గ్రామ్స్ అండి. మొత్తం నేను 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. నాకు 196 రూపీస్ అయితే పడిందండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ప్రైస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎంత పడింది అని. నేను తీసుకున్న సామాన్లు టోటల్ అయితే 1221 రూపీస్ అయితే మనకు పడిందండి. అలాగే క్యాంటీన్లో ఎక్కువ పెద్ద పెద్ద సామాన్లు తీసుకున్నామంటే కాస్ట్ నీకు తక్కువ పడుతుంది కాదండి. చిన్న చిన్న వస్తువుల మీద పెద్దగా డిఫరెన్స్ ఏమైతే ఉండదండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.